కిష్కింధపురి ఈ మూవీ టీజర్ అయితే నిన్నే వచ్చింది. బట్ ఇప్పటి వరకు ఏ ఒక్క యూట్యూబర్ అయితే ఈ మూవీ గురించి అయితే చెప్పలేదు. ప్రెసెంట్ నేను చేసేటప్పటికి ఇంకా ఏ ఒక్కడైతే వీడియో చేయలేదు గైస్. ఇదే మన వీడియోనే ఫస్ట్ వీడియో అనమాట. అండ్ ఈ మూవీ చూసుకుంటే మనకి సెప్టెంబర్ 12th కి అయితే వస్తుంది. ఈ నెక్స్ట్ మంత్ ఇంకా గట్టిగా తిప్పి కొడితే 1 month గుర్తులేదు గైస్. ఫైనల్ ఈ టీజర్ అయితే నేను చూశాను అండ్ దీని బ్రేక్ డౌన్ గుర్తి చేద్దాము. అండ్ ఈ స్టోరీ లైన్ అనేది ఎలా ఉంటుందో గుర్తి చెప్తాను. అండ్ ఈ ఫైనలీ ఈసారైనా మనం బెల్లమన్న దీంట్లో కంబ్యాక్ ఇస్తారా లేదో గుర్తి తెలుసుకున్నాం. అండ్ గైస్ ఇది చూసుకుంటే మనకి హర్రర్ థ్రిల్లర్ సైఫై టైప్ ఆఫ్ ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ప్లాట్ విషయానికి వస్తే అండ్ కొంతమంది ఒక రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తారు. అందులో ఒక దయ్యం ఉంటది. సో వీళ్ళు ఏమైతే తెలియకుండా దాన్ని అయితే లేపుతారన్నమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది అండ్ ఆ గోస్ట్ అనేది వీళ్ళని ఎలా టార్చర్ పెట్టింది, లాస్ట్కి వీళ్ళు ఆ గోస్ట్ని ఎలా చంపేశారు, లైక్ అలా ఉంటుంది అనమాట. నాకు ఇది గూగుల్ అయితే చూసి చెప్పాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇది గూగుల్ ఎలా ఉంటే నేను అలాగే చెప్పాను. ఇంకా బ్రేక్ డౌన్ చేద్దాము. ఈ మూవీలో మెయిన్లీ చూసుకుంటే మన బెల్లమన్న అండ్ అనుపమ్ అయితే ఉన్నారు గైస్. అండ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ టీజర్ లో ఒక మహల్ని అయితే చూపించారు. దానిపైన పేరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ నాకైతే తెలీదు. మేబీ నాకు తెలిసినంత గురించి చెప్తాను ఏంటంటే సువర్ణ మాయ, లైక్ ఇలా ఉంటుంది అనమాట. మేబీ గోస్ట్ అనేది అందులోనే ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు దీంట్లో ఉన్నారు కదా మన బెల్లమన్న ఆ ఊర్లోనే ఉండేవాడు అనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మన అనుపమ చూసుకుంటే కొంతమంది పిల్లల్ని అయితే తీసుకొని వచ్చింటుంది. లైక్ స్టూడెంట్ టీచర్ అయినా ఉండొచ్చు, లేకుంటే మేబీ వాళ్ళ రిలేటివ్స్ అయినా అనుకోవచ్చు. సో వాళ్ళని అయితే తీసుకొని వస్తుంది ట్రిప్ కానీ, మేబీ ట్రిప్ కానీ వచ్చింటుంది ఆ ఊరికి. సో అనుకోకుండా ఆ పిల్లలు అయితే ఆ రేడియో మహల్లోకి అయితే వెళ్తారు. అండ్ ఆ తర్వాత రేడియోస్ని అయితే తీసుకుంటారు. మేబీ దానికని ఈ గోస్ట్ అనేది వీళ్ళకి అయితే ఫాలో చేస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ఏం చేశారు, ఆ గోస్ట్ ని చంపేశారా లేదా, ఇలాంటి దాంట్లోనే అయితే మనకి మూవీ అయితే రన్ అవుతూ ఉంటుంది. అండ్ రొటీన్ అన్ని స్టోరీలు ఇలాగే ఉంటాయి కదా. సో నేను ఇలా చెప్పాను అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే ఉంటుందా అంటే చెప్పలేము గైస్, ఏమైనా కొత్తగా అయినా ఉండొచ్చు. అండ్ ఇక్కడ నాకు మెయిన్గా కొంచెం తేడా కొట్టింది ఏంటో తెలిసిన గైస్, మన బెల్లమన్న లుక్స్ అయితే కొంచెం తేడా. అంటే ఎలా ఉందంటే కొంచెం ఓవర్ మేకప్ కొంచెం తరా ఉంది. మీరే చూడండి, మీకు ఫోటో అయితే ఇక్కడ పెడతాను. అండ్ ఆ తర్వాత గైస్ ఇక్కడ స్టోరీ లైన్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ లుక్స్ విజువల్స్ అంతా బాగున్నాయి. మ్యూజిక్ ఎఫెక్ట్ గుర్తి చాలా బాగుంది. అండ్ స్టోరీ అంతా మనకైతే ఒక గోస్ట్ చుట్టూ అండ్ కొంతమంది చిన్నపిల్లల చుట్టూ తిరుగుతుంటది. అండ్ నాకు ఇక్కడ తేడా కొట్టే పాయింట్ గుర్తి ఇదే. ఎందుకంటే ఇది నాకు ఈ టీజర్ చూసినంత సేపు నాకు ఈ రాక్షసుడు మూవీ వైబ్స్ అయితే వచ్చాయి. అంటే ఆ లెవెల్ ఉన్నని కాదు, అలా వీళ్ళేమైనా దాన్ని అడాప్ట్ చేసుకుని సేమ్ అలాగే రొటీన్ తీస్తారేమో అని ఒక చిన్న ఇంటెన్షన్తో చెప్తున్నాను గైస్. అండ్ రాక్షసుడు మూవీ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ థ్రిల్లర్స్ మూవీస్ లో నేను చూసిన దాంట్లో. సో వాళ్ళు ఆ మూవీని అలా వదిలేసి ఇలా తీయకుండా సపరేట్ గా తీస్తే చాలు. అండ్ ఇక్కడ ఈ టీజర్ లో మెయిన్ గా చూసుకుంటే మనకి రేడియస్ అయితే చాలా హైలైట్ గా చూపించారు. మేబీ ఆ గోస్ట్ అనేది ఈ రేడియస్ లో నింకునే కమ్యూనికేషన్ చేస్తూ ఉంటుంది అనుకుంటున్నా. అందుకే టీజర్ లో చూసుకుంటే ఆ రేడియస్ ని వాళ్ళు తగలబెట్టే దానికైతే ట్రై చేశారనమాట. ఎందుకంటే గోస్ట్ ఆ రేడియస్లో ఇంకొనే మాట్లాడుతుంది కాబట్టి ఏమైనా ఆ రేడియస్ని తగలబెట్టేస్తే గోస్ట్ చనిపోతుందని. సో మేబీ అది గుర్తి వర్క్ అయిందలేదు. సో అలా అయితే మనకి నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఇంకా మూవీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. అండ్ ఈ మూవీ గురించి ఇంతకన్నా నేనేమి ఎక్కువ అబ్జర్వ్ చేయలేకపోయాను. మేబీ టీజర్ చాలా తక్కువ ఉంది, 1 minute అలా ఉంది కాబట్టి. ఇంకా ట్రైలర్ వస్తుంది పక్కా. సో అప్పుడైతే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇన్డెప్త్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గాయస్. మన ఛానల్లో ప్రతి మూవీ అప్డేట్స్, ఫ్యాక్ట్స్ అండ్ రివ్యూస్, న్యూసెస్ ఇలాంటి చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా ఈ మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అంటే డ్యామ్ షూర్గా నేనైతే ఇప్పుడే చెప్పలేను గాయస్, ఏమైనా ట్రైలర్ వచ్చే వరకు. ఎందుకంటే ఈ టీజర్ చిన్నది కదా. సో ఇది చూసినా జడ్జ్ చేయకూడదు. అండ్ మేబీ ట్రైలర్ వచ్చిన తర్వాత సో కన్ఫామ్గా చెప్తాను అప్పుడైతే. సో చూద్దాం ట్రైలర్ గుర్తి. హై ఆఫ్ ట్రైలర్ బాగుండాలని అయితే కోరుకుంటున్నా. ఈసారైనా మన బెల్లమన్న కంబ్యాక్ ఇస్తే చాలు.